మన తరం హీరోల్లో అల్లు అర్జున్ కి గద్దర్ అవార్డ్ 69 ఏళ్ల నిరీక్షణ తర్వాత బన్నీకి నేషనల్ అవార్డ్ అంతలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గద్దర్ అవార్డ్ ఇంత సక్సెస్ వెనుక అల్లు అర్జున్ పడిన కష్టం ఏంటి హావ్ ఎ లుక్ హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ ఒకరు వేసిన బాటలో 10 మంది నడుస్తారు అడుగు పడ్డప్పుడల్లా ఆ ఒక్కడినే తలుచుకుంటారు అప్పుడు జాతీయ అవార్డు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గద్దర్ అవార్డు మళ్ళీ అదే హిస్టరీ రిపీట్ అయింది గద్దర్ అవార్డు అనేది ఆటుపోట్ల ప్రయాణంలోంచి పుట్టుకొచ్చింది మబ్బు పడితే చంద్రులు లేనట్ట అని చేతులు అడ్డు పెడితే సూర్యుడిని ఆపినట్ట అన్నట్టు అపవాదులు అపోహాలు ఎన్ని చుట్టుముట్టినా లక్ష్య పెట్టలేదు అల్లు అర్జున్ బయటికి వస్తే జనాలు ఈలలు వేసి గోల చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అతని టాలెంట్ మాత్రం సైలెంట్ బ్లాస్ట్ అవుతూనే ఉంది గద్దర్ అవార్డు రూపంలో తన టాలెంట్కి వెతుక్కుంటూ వస్తుంది ప్రయాణం మాత్రమే చేసేవాడు గమ్యం తెలుసుకుంటాడు అప్పుడు దానికోసం ఎదురుచూపులుండవు మైలురాళ్ళు మన దగ్గరికి రావు నడుచుకుంటూ వెళితే అవే వెనక్కి వెళ్ళిపోతాయని నిరూపించిన హీరో ఐకాన్ స్టార్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ అలాంటి ప్రయాణికుడు అలుపెరగని స్వాప్నికుడు తన టాలెంట్తో యావత్ ప్రపంచమంతా ఒక్కసారిగా తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన అల్లు అర్జున్కి పుష్ప 2కి గద్దర్ అవార్డు అనౌన్స్ చేయగానే అతని అభిమానులు గర్వంగా తలెత్తుకున్నారు గద్దర్ అవార్డు అందుకోబోతున్న మొదటి హీరోగా మరో రికార్డ్ క్రియేట్ చేశారు బన్నీ చీకట్లు కమ్మిన చివరికి వెలుగు వచ్చి తీరుతుంది అనటానికి ఇదే నిదర్శనం అతని అసాధారణ ప్రతిభకి ఇదో ఉదాహరణ ఆ అవార్డు అందుకునే టైం కోసం అశేష అభిమాన గణం ఎదురుచూస్తుంది ఆ క్షణాల్లో ఐకాన్ స్టార్ కళ్ళల్లో కనిపించే ఒక్క మెరుపు కోసం పరితపిస్తుంది గద్దర్ అవార్డుకు ముందే తెలుగు నటులకి నేషనల్ అవార్డు ఓ కలలాగే మిగిలిపోయింది 69 ఏళ్ల ఆ సుదీర్ఘ కళని నిజం చేసిన ఏకైక నటుడు అల్లు అర్జున్ తెలుగు జాతి గౌరవాన్ని జాతీయ స్థాయిలో నిలపాలని పట్టుపట్టి చెప్పి మరీ నేషనల్ అవార్డు కొట్టాడు తగ్గేదేలే అన్న డైలాగ్ పుష్పరాజ్ పాత్రకి మాత్రమే పరిమితం కాదు ఆయన వ్యక్తిత్వం కూడా అదే జాతీయ అవార్డు రాలేదని బాధపడుతూ కూర్చోలేదు బెంగపడుతూ బేలమొక్కం పెట్టలేదు అందరి ఆశల్ని ఒక్కటే మోశాడు ఎంతోమంది ఎదురుచూపుల్ని ఒక్కడే చూశాడు సమూహ ప్రవాహమై పైకి లేచాడు జాతీయ అవార్డుని జాతికి అంకితం చేశాడు ఎదుగుతారు అని చెప్పడానికి ఐకాన్ స్టార్ ఒక ఉదాహరణ ఈ అవార్డులు బన్నీకి అంత ఈజీగా రాలేదు తన కోసం తాను శ్రమిస్తే శ్రామికుడు జాతి కోసం నటిస్తే అతనే నిజమైన ప్రేమికుడు అనేలా జాతి గర్వం తలెత్తుకొని చూడాలంటే సర్వం దారపోయాలి పనిని ప్రేమించాలి అప్పుడే అది సాధ్యం దాన్ని చేసి చూపించాడు తొలి దారి వెయ్యాలంటే ఎంతో కష్టపడాలి తొలి అడుగు పడాలంటే ఎంతో పరితపించాలి అందరి ఆకాశాన్ని కిందికి దించాలంటే ఎంత బలంగా నిలబడాలి కనిపించని స్వర్గాన్ని చేతిలోకి తీసుకోవాలంటే ఎన్ని అవరోధాలతో తలపడాలో అల్లు అర్జున్ అదే చేసి చరిత్ర సృష్టించి ఎందరో అప్కమింగ్ హీరోలకి ఒక రోల్ మోడల్గా అయ్యారు మొత్తంగా తెలంగాణ రాష్ట్ర గద్దర్ అవార్డుకి జూన్ 14న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆ అవార్డు తీసుకోబోతున్నారు ఆ అవార్డు రావడం యావత్ తెలుగు ప్రజలందరికీ కూడా ఒక గర్వకారణం అనే చెప్పాలి పుష్ప 2 తర్వాత బన్నీ చేస్తున్నటువంటి నెక్స్ట్ ప్రాజెక్ట్ అట్లీతో కలిసి చేస్తున్నారు అది అందరికీ తెలిసిందే అది కంప్లీట్గా ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మనందరికీ తెలిసిందే దీంట్లో బన్నీ గారు దాదాపు ట్రిపుల్ రోల్లో పోషించనున్నారని టాక్ వినిపిస్తుంది ఒక్క ఫ్లాప్ ఎరగని అట్లీ అండ్ అదేవిధంగా పుష్ప 2 సక్సెస్ తోటి దూసుకుపోతున్నటువంటి అల్లు అర్జున్ ఇద్దరు కలిసి ఈ కాంబినేషన్లో అండ్ అదేవిధంగా కళానిధి మారన్ గారు సన్ పిక్చర్స్ బ్యానర్లో దాదాపు ఒక 900 కోట్ల బడ్జెట్ తోటి ఈ సినిమా రాబోతుంది సో ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఇప్పటికే చూస్తే మనకు అర్థమవుతుంది కంప్లీట్గా ఇది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అండ్ పాస్ట్కి ప్రజెంట్కి ఫ్యూచర్కి అంటే కంప్లీట్గా 3 జోనర్స్ అయితే ఇందులో చూపించబోతున్నట్టు తెలుస్తుంది అండ్ కాస్ట్ అండ్ క్రూ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇంకా దాని తర్వాత అండ్ ఇప్పుడు మనకు తెలుసు అట్లీ గారిది దాని తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్ ఆయన ఆల్రెడీ జవాన్ సక్సెస్తో ఉంటున్నారు ఈయన పుష్ప 2 తోటి సక్సెస్తో ఉంటున్నారు వీళ్ళిద్దరి కాంబినేషన్ డెఫినెట్గా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు అండ్ దాని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో ఒక మైథలాజికల్ డిఫరెంట్ సబ్జెక్ట్ కూడా బన్నీ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే తెలుస్తుంది కానీ చూడాలి మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ ఆల్రెడీ ఇటు అట్లీ గారి సినిమా ఉంది కాబట్టి మేబీ కొంచెం ఆ ప్రాజెక్ట్ డిలే అయ్యేలా కనిపిస్తుంది బట్ ఏదేమైనా కానీ వీళ్ళిద్దరు వచ్చేటువంటి కాంబినేషన్ అండ్ అది ఎక్కువగా సీజీ అండ్ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ ఈ సినిమా ఇవన్నీ కూడా ఉన్నాయట మేబీ అందుకోసమనే
అట్లీ గారిది సినిమా కంప్లీట్ అవ్వగానే త్రివిక్రమ్ గారి కాంబినేషన్ కూడా బన్నీ గారు రాబోతున్నారు. సో వీళ్ళిద్దరిది కూడా చాలా ఎవర్ గ్రీన్ కాంబినేషన్. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి ఇలాంటి సినిమాలు మనకు తెలుసు. అలా వైకుంఠపురంలో ఇలాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన తర్వాత మరొకసారి వీళ్ళ కాంబినేషన్లో సినిమా రాబోతుంది. అండ్ అది మైథాలజీ కమ్ సైన్స్ ఆ జోనర్లో ఉండబోతుంది. ఆ కాన్సెప్టే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్గా ఉండబోతుంది అనమాట. సో ఇవన్నీ చూస్తే డెఫినెట్గా అల్లు అర్జున్ గారు ఆన్ స్క్రీన్తో పోలిస్తే ఆఫ్ స్క్రీన్ పడ్డ కష్టానికి ఈ అవార్డులన్నీ రావడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో చూద్దాం ముందు ముందు మరి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో వెయిట్ చేయాల్సింది.